ఆర్ యూ ఓకే, బాగున్నారా, ఓకేనా లేదా, వెంటనే నెక్స్ట్ కెరోటెక్టమీ చేయాలి. ఈ నాచ్ ఉంది కదా, చూసుకొని పక్కనే పల్సేషన్ వస్తుంటుంది, దాంతో పాటు చెస్ట్ చూడాలి. లేదు రెండూ లేదు, వెంటనే ఈ నిపుల్స్కి రెండింటికి మధ్యలో ఇప్పుడు నేను ఎలా ఉన్నాను, మీరు ఒకవేళ కుడి చేతి వాళ్ళైతే ఫస్ట్ కుడి చేయి పెట్టుకొని ఎడం చేతితో లాక్ చేసుకోండి. ఇప్పుడు నేను ఎక్కడున్నాను పేషెంట్ పైన, అది చాలా ఇంపార్టెంట్. ఇట్లా సైడ్లలో ఇలా కూర్చొని చాలా మంది మీకు చేస్తాను, ఇది అసలు పద్ధతి కాదు, చేయకపోయినా వేస్ట్, చేయడం వేస్ట్. కంపల్సరీ ఇలా ఉంటుంది. మీ బరువు, మీ భుజాల బరువు, మీ చేతుల బరువు వాడుకొని సిపిఆర్ కంప్రెషన్ ఇవ్వాలి. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. ముక్కు ముయ్యాలి ఇచ్చేటప్పుడు. ఒకవేళ బ్లడ్ వస్తుంది చేయొద్దండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 18, 19, 20, 21, 22, 24, 25, 26, 27, 28, 29, 30. 30 కంప్రెషన్లు ఇచ్చిన తర్వాత జస్ట్ 3 సెకండ్స్ లో జస్ట్ 3 సెకండ్స్ బ్రేక్ తీసుకొని 2 రెస్పిరేషన్స్ ఇవ్వాలి. ఎక్కువ టైం వేస్ట్ చేయకూడదు. గోల్డెన్ పాయింట్ లో 4th చెప్పాను, అన్ఇంటరప్టెడ్ కంప్రెషన్స్ చేసేటప్పుడు ఎంత లీస్ట్ కంప్రెషన్ గ్యాప్ ఉంటే, అది తక్కువ గ్యాప్ ఉంటే అంత ఈజీగా బతుకుతాడు. మనం ఎక్కువ టైం ఇప్పుడు ఉంది ఇట్లా టైం వేస్ట్ చేస్తా ఉన్నాము, కంప్రెషన్ చేయకుండా పేషెంట్ బతుకుతాడు. హాస్పిటల్ తీసుకెళ్ళినా బ్రతికే ఛాన్స్. లాక్ చేయడం ఎందుకంటే మీకు గ్రిప్ బాగా వస్తుంది. ఈ చేతిలో లాక్ చేస్తే చేసేటప్పుడు చేతులు జారో, చెమట పట్టచ్చు, ఎండాకాలం చెమట పడతాయి, చేతులు జారిపోతాయి. ఇట్లా పెట్టుకుంటాం, డెఫినెట్ గా ఇట్లా లాక్ చేసుకోవాలి. ఈ మిడిం ఉంది కదా, మిడిం అంటాము, ఈ మిడియంతోనే ప్రెషర్ ఇవ్వాలి బోన్ పైన, అప్పుడే కరెక్ట్ కంప్రెస్ అవుతుంది. ఈ లోపల ఈ చేతులు, ఈ వేళ్ళు పనిచేస్తాం, ఈ మిడియంతోనే చేయాలి. అట్లాగే చోకింగ్ అని కూడా చెప్తాను. మళ్ళీ ఇది మీరు డెమాన్స్ట్రేట్ చేసిన చోకింగ్, ఎవరైనా రెస్టారెంట్స్ లో తినేటప్పుడు ఫుడ్ పార్టికల్ గొంతు కట్టడం పడితే ఇట్లా చోకింగ్ అవుతుంది, అంటే ఊపిరితిత్తుల పైన ఆ ఫుడ్ పార్టికల్ లాడ్జ్ అయితే దాని నుంచి ఎట్లా రెసిస్టేట్ చేయాలని కూడా ఇది అయిపోయిన తర్వాత చెప్తాను. ఫస్ట్ మనం చెప్పాను కదా, గోల్డెన్ పాయింట్స్ వరుసగా ఆర్డర్లో మీరు వాలంటీర్స్ వస్తే మీరే చేయండి. ఇప్పుడు ఈ కంప్రెషన్స్ అనేది ఎప్పటి వరకు చేయాలి?